హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఫారింగ్లో లొకేట్ ఉన్న ఏపీ సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ని మనకి 1 ఇయర్ బ్యాక్ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారు బందర్ రోడ్ నుంచి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి రేగల్ సిటీ అండి. ఈ రేగల్ సిటీకి మనకి ఫేజ్ 1 కింద 20 ఎకరాస్ ఇచ్చారండి. ఈ 20 ఎకరాస్ కూడా మనకి ఆల్మోస్ట్ సేల్ అవుట్ అయితే అయిపోయి, అలాగా మనకి ఇప్పుడు అదనంగా ఫేజ్ 2 అనేది ల్యాండ్ చేయబోతున్నారండి. 30 ఎకరాస్ ఈ మంత్ ఎండింగ్ లోపు. ఈ 30 ఎకరస్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఈస్ట్ కానీ సొంతం చేసుకోవాలనుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి సార్. అలాగా మనకి ఓపెన్ ప్లాట్స్ మీద 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. అలాగే మనకి హౌసింగ్ మీద వచ్చేసి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉందండి. అలాగే సార్ మనకి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకు ఫ్రంట్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశారు. 24 అవర్స్ మనకి సీసీ కెమెరా, 24 అవర్స్ మనకు సెక్యూరిటీ కూడా అవైలబుల్గానే ఉంటారు. అలాగే మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్ మీరు చూడొచ్చు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ సిటీ, చుట్టూరు కూడా 7 అడుగులు కాంపౌండ్ వాల్ అండి. అలాగే మనకి ప్రతి ఫ్లాట్కి వాటర్ ట్యాప్ నేమ్ బోర్డు కూడా మనం ప్రొవైడ్ చేసాము. అలాగే మనకి లేఅవుట్ కూడా హెడ్ వాటర్ ట్యాంకు అది కూడా వర్క్ జరుగుతుంది, మీరు చూడొచ్చు. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్కి ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా 100% వాస్తు ఈ ప్రాజెక్ట్ను ల్యాండ్ చేయడం జరిగిందండి. అట్లాగే సరే మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూసుకుంటే, లొకేషన్లోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం సార్. ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు చూడొచ్చు, ఇది మొత్తం కూడా 30 ఎకరాస్ అండి. ఇది 30 ఎకరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు మనం ల్యాండ్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా మన ప్రాజెక్టులో నుంచి ఈ ప్రాజెక్టులోకి కనెక్టింగ్ రోడ్ ఉంటుందండి. అట్లాగే మనకి ఆ 30 ఎకరాస్లో నుంచి కూడా 60 అడుగుల రోడ్ డైరెక్ట్గా మనకి మెయిన్ రోడ్డుకి అయితే కలుపుతాము. అలాగే సార్ ఇక ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి 100 మీటర్ డిస్టెన్స్లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ప్రపోజ్డ్ అయితే ఉంది. ఈరోజు మనం లో కాస్ట్ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ అని చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే మనకి ఫేజ్ 1లో మనకి 22,000 వరకు మనకి మార్కెట్ అయితే పెట్టి మనం ల్యాండ్ చేసామంటే ఫేజ్ 1. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి మనకి 35,000 అయితే మార్కెట్ వెళ్ళిందండి గజం వచ్చేసి. అట్లాగే మనకి ఈ ఫేజ్ 2లో కూడా 33 అలాగే 35,000 ఈ మధ్యలో కాస్ట్ అయితే పెడతారండి. ఈ 33, 35 మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటారో రేపు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే పొందుతారండి. ఎందుకంటే 1 ఇయర్కి జస్ట్ మనకి 54,000, 52,000 వరకు మార్కెట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పారింగ్ అనగానే మనకి మంచి హైప్ ఉన్న ఏరియా అండి, మంచి క్లాస్ ఏరియా. అట్లాగా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని అలాగా మనకి వచ్చిన బందర్ రోడ్ నుంచి మన ఏలూరు రోడ్డు వరకు 100 అడుగుల ప్రపోజల్ రోడ్ అండి. ఇది మొత్తం కూడా కలిసిపోతుంది, ఏలూరు రోడ్డు అండ్ బందర్ రోడ్డు కూడా. మీరు చూడొచ్చు, ఇది ఆర్చ్. అలాగే మనకి ఇది మెయిన్ ఆర్చ్ అండి. ఇప్పుడు చెప్పాను కదా, డైరెక్ట్గా మన మెయిన్ ఈ రోడ్ నుంచి కూడా మన ప్రాజెక్ట్లోకి సీసీ రోడ్స్, సిమెంట్ రోడ్స్ చూడొచ్చు మీరు. అట్లాగే సార్ మనకి ఇక్కడి నుంచి చూస్తే మనకి ఇంటర్నేషనల్ బ్లూమింగ్ స్కూల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బందర్ రోడ్ నుంచి మన ఏలూరు రోడ్డు వరకు 100 అడుగుల ప్రపోజల్ రోడ్ అండి ఈ రోడ్డు. అలాగే మనకి ఫేజ్ 2 కూడా 60 అడుగుల రోడ్డు ఈ రోడ్డుకి అయితే కనెక్టింగ్ చేస్తారు. ఇప్పుడు కనిపించేది వచ్చేసి మనకి బ్యాంకర్స్ కాలనీ అండి. శ్రీ బ్రహ్మరా వాళ్ళు ఓన్లీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. రేపు జనవరి నుంచి కూడా మనకి కస్టమర్స్ అయితే లీవింగ్ అయితే ఉండడానికి వస్తారు. మనకి రోడ్డు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మొత్తం కూడా మనకి హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే మనకి వెంచర్స్ కానీ లేఅవుట్స్ కానీ వస్తాయండి. అలాగా మనకి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మనకి 600 మీటర్ డిస్టెన్స్లో మనకు ఫ్రంట్కి తీసుకుంటే మన రోడ్డు పక్కనే శ్రీ బ్రహ్మరా వాళ్ళు 8 ఎకరాలు ఇచ్చారండి. మీరు చూడొచ్చు, ఇది ఈ లేఅవుట్ కూడా చిన్న ప్రాజెక్ట్ అనేది. ఈ 8 ఎకరాల్లో మనకి గజం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 54,000 అండి, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 52,000. జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ వరకు 600 మీటర్ డిస్టెన్స్లో ఇంత కాస్ట్ వేరియంట్స్ ఉంటుందండి. అంటే మీరు చూడొచ్చు ఎంత హైప్ ఉన్న ఏరియా ఇదంతా కూడా. అలాగే మనకి దాని ఆపోజిట్ అలివేలు మంగ గార్డెన్ కూడా కనిపించింది కదా సార్. అలాగే కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఇది ఇంటర్నేషనల్ బ్లూమింగ్ స్కూల్ అండి. స్కూల్కి మనకి మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి మనకి పారింగ్ కిందకి వస్తుందండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గోశాల సెంటర్ కిందకి వస్తుంది. జస్ట్ మనకి ఈ రోడ్డు కూడా మనకి ప్రపోజల్ రోడ్ అండి. అలాగే మనకి ఈ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కంటేనే మనకి గవర్నమెంట్కి సంబంధించింది మత్స్య పరిశోధన కేంద్రం అండి. ఇది చూడొచ్చు ఎగ్జాక్ట్గా. ఇదంతా కూడా మంచి హైప్ ఉన్న ఏరియా సార్. అలాగే సార్ ఇక్కడి నుంచి కూడా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి బందర్ రోడ్ అయితే పాస్ అవ్వచ్చు. ఇటు పక్కన చూడొచ్చు మీరు, స్కూల్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి, బెస్ట్ ఫ్రమ్ లొకేషన్కి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. ఇటు చూసుకుంటే మనకి మచిలీపట్నం పోర్టు వెళ్తుందండి. అలాగే కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి కంకిపట్టు టోల్ వస్తుంది. అక్కడి నుంచి కూడా చలవేంద్రపాలెం కూడా మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ ఇటు ఇన్నర్ రింగ్ రోడ్కి మనకి కనెక్టింగ్ ఉంటుందండి.
ఇటు వచ్చేసి మనకి బెంజ్ సర్కిల్ వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌గా బెంజ్ సర్కిల్‌కి జస్ట్ మనకి 10 మినిట్స్‌లో ఈజీగా అయితే మన ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చండి. అలాగా మనకి హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగా మనకి సూపర్ మార్కెట్స్ కానీ చాలా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ మనకి 5 మినిట్స్‌లో, 2 మినిట్స్‌లో ఈజీగా అయితే వెళ్ళొచ్చు మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి. అట్లా సార్ మనకి ఈ బందర్ రోడ్ వచ్చేసి మచిలీపట్నం పోర్ట్‌కి వెళ్ళేది రేపొద్దున ఇది కూడా 6 లేన్ అవ్వబోతుందండి. ప్రపోజ్డ్ ఇది కూడా.